ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రధాని మోడీకి ప్రమాదం, సైనికులపై ఉగ్రదాడి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వరుస దాడులతో కాశ్మీర్లో ఉగ్రవాదులు కలకలం రేపుతున్నారు. సోమవారం కందువా జిల్లా మాచేడి ప్రాంతంలో సైన్యం వాహనంపై పక్కా పథకంతో ప్రకారం కాల్పులకు పాల్పడ్డారు. మాచేడి కిండ్లీ మల్హార్ మార్గంలో ప్రహారా కాస్తున్న సైనికుల వాహనంపై తొలుత నోటా గ్రామం వద్ద గ్రైనేట్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులు జరిపారు. దీంతో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం సైనికులు ప్రతిఘటించడంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం అదనపు బలగాలను రప్పించి గాలింపు చేపట్టారు. కాగా ఆదివారం తెల్లవారుజామున రాజౌరి వద్ద సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో పరారయ్యారు. కాగా నెల రోజుల్లో కందువా జిల్లాలో 4 ఉగ్రదాడులు జరగడం గమనార్హం. కుల్గాం జిల్లాలోని 2 గ్రామాల్లో శనివారం నుంచి ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. 6 ఉగ్రవాదులు, 2 సైనికులు మృతి చెందారు. కాశ్మీర్లో వరుస ఉగ్రవాద దాడులు ఘటనల వల్ల నేపథ్యంలో భారత సైన్యం తనిఖీలను విస్తృతం చేసింది. కుల్గాం జిల్లా చిన్నగాం ఫీసర్ గ్రామంలో ఓ ఇంట్లోని ఉగ్రవాదులు బంకర్ ఏర్పాటు చేసుకున్న సంగతి ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఇక్కడ ఎన్కౌంటర్ జరగగా 4 హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమారారు. మరోవైపు గతంలో పర్యాటక బస్సుపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాది సైఫుల్లా సాజిద్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.